అలాగా పరమాత్మ లోకరక్షకుడైతే నందగోపుడు పరమాత్మ రక్షకుడు కనుక స్వామికి ఎలా ఇష్టమో అలాగే భావన చేస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. కృష్ణుడికి ఏంటి ఇష్టం? ఇది మా నాన్నగారి భవనం, నాన్నగారు వద్దంటే ఊరుకుంటాడు, నాన్నగారు నడు అంటే నడుస్తాడు, అలా ఉంటాడు. తండ్రి దగ్గర చాలా విధేయుడిగా ఉంటాడు. ఆటలన్నీ అమ్మ దగ్గరే, అక్కడేమో పెద్ద సింహ పిల్లలాగా ఎగురుతుంటాడు. తల్లి దగ్గరకు వచ్చేసరికి, తండ్రి దగ్గరకు వచ్చేసరికి చాలా విధేయంగా, చాలా అణుకువగా, రాముడు మంచి బాలుడు కాదు, కృష్ణుడు మంచి బాలుడు లాగా ఉంటాడు. అలా తండ్రికి విధేయుడై ఉన్నటువంటి స్వామి కృష్ణుడిని అందించాలంటే మనకి ఎవరి అనుమతి ఉండాలి? ఎవరు అందించగలరు? నందుడు అందించగలడు కదండి. కాబట్టి నందగోపుడు ఆచార్య స్థానం ఈ పాసురంలో. ఆచార్యుడు సంకల్పించుకుంటే భగవంతుని అలా ఇచ్చేస్తాడండి. నువ్వు ఎన్నో యుగాలు యుగాలు, వందల వేల సంవత్సరాలు, పదుల కొద్దీ వందల కొద్దీ జన్మలు నువ్వు ఈ యోగం చేసి ఆ యోగం చేసి అది చేసి ఇది చేసి ఎన్నన్నా చెయ్యు, మోక్షాన్ని పొందడం కోసం ఎన్ని విధానాలండి. విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామికి చేసేవే ఎన్నో ఉంటాయి. అర్చన విధానాలు, ధ్యానములు, తపములు, యజ్ఞములు, యాగములు, క్రతువులు, ఉపాసనలు, అలాగే ఆత్మవిద్య, జ్ఞానాన్ని కలిగి ఉండడం, గురు శుశ్రూష చేయడం, భాగవత శుశ్రూష చేయడం, ఆలయ మందిర నిర్మాణాలు చేయడం, ఎన్ని సేవలండి. ఎందుకు ఇవన్నీ? స్వామిని చేరుకోవాలండి అని ఆశగా పడే ఉన్నటువంటి వారందరూ, మోక్షాన్ని పొందాలండి అన్నటువంటి వారందరూ ఇలాగ ఎన్నో చేస్తూనే ఉంటారు నిరంతరం, ఆ భాగ్యం కలిగినటువంటి వారు. కానీ అవన్నీ ఒక పక్కకు పెట్టినా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మోక్షాన్ని పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ ఆచార్యులు సంకల్పిస్తే మాత్రం అలా చేత్తోటి ఏదో వస్తువుని చేతిలో పెట్టినట్టుగా పెట్టేస్తారండి పరమాత్మని. అది ఉంది ఆచార్యుల చేతిలో. ప్రియ భగవద్బంధులారా, కనుక ఆచార్య హరిస్సాక్షాత్ అని అంటారు. ఇక్కడ పరమాత్మ కృష్ణుడైతే ఆచార్య స్థానం నందగోపుడిది. కనుక ఆ ద్వారపాలకుల్ని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎంత గొప్ప పోస్ట్ అయ్యా మీది! పరమాత్మని కాపాడుతున్నారు, ఆచార్యులను కాపాడుతున్నారు, వారి భవంతిని కాపాడుతున్నారు, మమ్మల్ని కొద్ది లోపలికి వదులుదురు అని ఈ ఆండాళ్ గోష్ఠి అంతా కూడా ప్రార్థిస్తున్నారు. కోయిల్ కాపానే కోడి తోన్றும் తోరణవాసల్ కాపానే. ఆ బయట ఉండే ప్రధాన ద్వారం దగ్గర ఉండే కోయిల్, కహ అంటే పరమాత్మ అండి. కహ శబ్దవాచ్యుడు పరమాత్మ, స్వామి అని అర్థం. ఇల్ అంటే నివాసము అని అర్థం. కోయిల్ అంటే పరమాత్మ యొక్క నివాసము అని అర్థం అన్నమాట. మనం తమిళనాడు రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఉండే స్వామి యొక్క ఆలయాలన్నింటినీ కూడా కోయిల్ అనే చెప్తారు. అక్కడ మీరు వెళ్ళి ఆలయం ఎక్కడుందండి, గుడి ఎక్కడుందండి అంటే చెప్పరు, కోయిల్ అనాలి. అంటే పరమాత్మ యొక్క నివాసము అని అర్థం అనమాట. కోవెల అని మనం వ్యవహరిస్తుంటాం తెలుగులో మాట్లాడుతూ దాన్నే. కనుక ఆ కోవెలట అది. కృష్ణ పరమాత్మ ఉండేటటువంటి నివాసం ఏంటి? కోవెల. అలాంటి కోవెలకు మీరు రక్షక భటులు అని ఎప్పుడైతే కీర్తించారో ఆయన సరే కానీలే వెళ్ళండి పిల్లలే కదా అని అనుకున్నట్టున్నాడు. కానీ మరొక ద్వారపాలకుడు ఆపేశాడనమాట. అలా అడ్డం పెట్టేశాడు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని. వెంటనే కోడి తోన్றும் తోరణవాసల్ కాపానే, చక్కటి ధ్వజంతో కూడినటువంటి ఇల్లు, ఒక మంచి తోరణము నిర్మాణం చేయబడి ఉన్నటువంటి ఇల్లు. అటువంటి తోరణము దగ్గర ద్వారపాలకులుగా ఉన్నటువంటి మహానుభావ, మాకు త్రోవనివ్వు, లోపలికి అనుమతించు మమ్మల్ని వెళ్ళటానికి అని కీర్తిస్తున్నారు. అంటే ఏమిటో ఇష్టం వచ్చినట్టుగా అందరూ వచ్చేస్తుంటారు. స్వామి శ్రీకృష్ణుడి పైన అనేక రకాల చెడు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి కదండి. ఒకనాడు ఒకతేమో గొల్లవనిత వేషం వేసుకొని వచ్చి స్తన్యంలో విషాన్ని నింపుకొని వచ్చి స్వామికి కష్టం కలగచేద్దామనుకుంది. ఒకడు బండి మీద ఆవహిస్తాడు శకటాసురుడు, ఒకడు గాలిలో ఆవహిస్తుంటాడు, ఒకడు బకములో ఆవహించి ఉంటాడు, ఒకడు ఆ చెట్టులో ఆవహించి ఉంటాడు, ఒకడు దూడలో ఆవహించి ఉంటాడు. ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మకి కష్టం ఎటువైపు నుంచి వస్తుందో కూడా తెలియడం లేదు.
కాబట్టి మేము అంత తొందరగా అందరినీ లోపలికి వెళ్ళనివ్వం అనేసారట వాళ్ళు. వెంటనే ఈ గోపికలందరూ అంటున్నారు, స్వామి ఎవరెవరినో ఎందుకయ్యా అంటావు, మేము చాలా చిన్న పిల్లలం. ఆయర్ సిరుమియరో ముక్కు, మేము చాలా చిన్న పిల్లలం అని చెప్పారు. స్వామికి చెడు చేయడానికి చిన్న ఏమిటి పెద్ద ఏమిటి? ఒక అసురుడు ఎలా వచ్చాడు, వత్సాసురుడు ఒక చిన్న లేగ దూడలో ఆవహించాడు. ఎంత బాగుంటాయండి దూడలు. ఆవు యొక్క దూడని ఇప్పుడు నాదలా చెంగున గెంతులేస్తుంటే చూడాలి, మహానందంగా ఉంటుందండి. అసలు దాని పాదం భూమి మీద ఎంత మోపిందో మోపలేదో తెలియకుండా ఉంటుంది. ఎంతటి నీరసం ఉన్నవాడికైనా, ఎటువంటి డిప్రెషన్లో ఉన్నవాడైనా ఒక్కసారి గంటలు కట్టుకొని అలాగా దుమికేటటువంటి లేగ దూడ పరుగుల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది మనసులో. అలాంటి దూడలో ఒకడు ప్రవేశించాడు అసురుడు. ఎవరైనా ఊహించగలమా మనం? మీరేదో చిన్నపిల్లలు మేము అని అంటున్నారు మీరు, కానీ అలా కూడా వచ్చేసారు స్వామి మీదకి. అయ్య బాబు మేము నమ్మమయ్యా అని అంటున్నారు ఆ ద్వారపాలకులు. అప్పుడు మళ్ళీ అండాలు గోష్ఠి వస్తుంది. మమ్మల్ని రాక్షసులతో పోలుస్తారేంటండి? ఆయరు సిరుమియరో ముక్కు, మేము గొల్లవాళ్ళం, మాకేదో ఒకళ్ళకి చెడు చేయాలని అలాంటి ఆలోచనలు కూడా మాకు తెలియవు. మేము గొల్లవాళ్ళం, కుడి ఎడమల తేడా తెలియనటువంటి వాళ్ళము కదండి. అసలు తెలిసిన పరమాత్మ మెచ్చుకునేటటువంటి గుణం. మనందరం భగవంతుడు కావాలి అనుకుంటాం, క్యూలలో నిలబడతాం, హుండీలో డబ్బులు వేస్తుంటాం, టికెట్ కొనుక్కుంటుంటాం, విఐపి టికెట్ కొనుక్కుంటుంటాం, ఏదో చేస్తుంటాం కాసేపు ఆయన దర్శనం కోసం ఒక్క క్షణం. కానీ పరమాత్మయే మన కొరకు వేచి చూచి, పరమాత్మయే మనం కావాలి అని ఆరాట పడేటటువంటి ఒక రహస్యం ఉంది. ఏమిటో తెలిసిన? మనసులో ఏది ఆలోచిస్తామో బయటికి అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. మనస్యేకం కర్మణి ఏకం, మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం సదాత్మన. ఎప్పుడు ఏక భావంతో ఉండాలి. అలాంటి స్వభావం ఎప్పుడైతే కలిగి ఉంటామో పరమాత్మయే మన వెంట పడతాడట. అలాగా మాకు అసలు కుడి ఎడమలు తెలియని గొల్లవాళ్ళమయ్యా, ఏమీ తెలియదు, ఏది దాచుకోవాలో లోపల తెలియదు, ఏది బయటికి మాట్లాడాలో తెలియదు, ఏది ఉంటే అదే మాట్లాడతాం, అదే చేస్తుంటాం, మమ్మల్ని అనుమానిస్తారా అని పాపం వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళంటున్నారు ద్వారపాలకులు, స్తన్యంలో విషం పెట్టుకొని వచ్చిన ఆవిడ కూడా గొల్లావిడే, ఆవిడ గొల్ల వేషంలో ఉంది కదా అని నమ్మేస్తామా మనం? కాదు, మా జాగ్రత్తలు మాకుంటాయి అని చెప్పాడనమాట ద్వారపాలకుడు. నెన్నెలేవాయ్ నేరందాన్ తూయోమాయ్ వందోం తుయిలే చెప్పాడువాన్. లేదండి, మమ్మల్ని నిన్ననే స్వామి రమ్మని చెప్పాడు, మాకుగా మేము రాలేదు, స్వామి ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే మేము వచ్చాము అని చెప్పారట. అవునా? అసలు మీరు ఎందుకు వస్తున్నారు, రావడానికి గల కారణం ఏంటి, ఏం ఆశించి వస్తున్నారు అని అడిగారు ద్వారపాలకులు. మాకే ఉంది స్వామి, మాకేం కావాలి? ఆయన పవళించి ఉంటారు కదా, సుప్రభాతం పాడి మేలుకొలుపులు కొలపాలనుంది, అంతే, దానికోసమే వచ్చాం అని అంటే పరిశుద్ధులుగా వచ్చాం, నిర్మలమైన మనస్సుతో వచ్చాం, ఆయనకు పాటలు పాడి మేలుకొలుపులు పాడాలి అనేటటువంటి భావనతోటి వచ్చాం అని అంటూ, వాయాల్ మున్నం మాతాదే అమ్మా, దయచేసి మీ నోటితో కాదు అనద్దు అని అంటూ ప్రార్థిస్తున్నారు. నీనేసెనిలై కదవం నీకు, సర్లే పోండి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళండి అని ఆజ్ఞ ఇస్తే, కాదు మీరే మీ చేతులతోటి ఆ ద్వారబంధాలను తెరచి మాకు లోపలికి ఆజ్ఞ ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నారు. ఆచార్యులే మంత్ర అర్థ జ్ఞానమును తెరవగలిగినటువంటి వారు, మనం కాదు. నాకు ఆ పుస్తకంలో ఉందండి ఇన్ఫర్మేషను, ఈ గూగుల్స్లో ఉందండి ఇన్ఫర్మేషను, కాబట్టి నేను అన్నీ తెలిసేసుకున్నాను, నాకు వేదార్థం అంతా అవగతమైపోయింది కాదు. ఆచార్యులే ఆ జ్ఞానపేటిక యొక్క తాళం తెరవగలిగినటువంటి వారు, వారి బోధతోటే మనం ఆ జ్ఞానమును తెలుసుకుని పరమాత్మను పొందగలం. అటువంటి ఒక చక్కటి సందేశం, అటువంటి ఒక జ్ఞానం ఈ పాసురంలో మనం